ఈ ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిరు ఏంటిదంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఇక సన్న వడ్లు దొడ్డు వడ్లు నేను ఏమంటా ఉన్నా అంటే వడ్లు వచ్చినప్పుడు ముచ్చట అది మనకు పంట వచ్చినాక ముచ్చట వాడు బోనస్ ఇస్తాడా ఇయ్యడా ఇయ్యకపోతే మనం ఏం చేద్దాం అప్పుడు మన ప్రయత్నం ఏముంటది మరి చెప్పింది మాట ఏంది మీరు ఇస్తున్నది ఏందని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అక్టోబర్ లో 4,25,000 మందికి రుణమాఫీ. అది ఆశ్చర్యార్థకం లెక్కన, అది క్వశ్చన్ మార్క్ కాదు, ఆశ్చర్యార్థకం. అంటే అవుతుందా అవుతుండొచ్చా అని ఒక అనుమానంతో రాసినటువంటి వార్త. దసరాలోపు 4వ విడత పూర్తి అని క్వశ్చన్ మార్క్. ఇది కూడా 4వ విడత పూర్తి అయిపోతుంది దసరాలోపు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి 4,250 కోట్ల అవసరమని అంచనా, స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడింగ్ పెండింగ్ అంటూ నెలాఖరు కల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ అసలు నాకు అర్థం కాలేదు. ఏవోలు ఏం చేస్తారు అసలు మండలాలలో? 8,000 ఇచ్చిర్రు మీకు ఫ్యామిలీ గ్రూపింగ్ చేయమని, ఇచ్చింది 500-600. 500-600 కుటుంబాలను కూడా చేయలేని పరిస్థితులలో అసలు ఇంతకుముందు 4 రోజులు స్పెషల్ డ్రైవ్ అని చెప్పిండ్రు. ఈ 4 రోజులు స్పెషల్ డ్రైవ్ లా ఫాస్ట్ గా చేయాలని చెప్తే మరి అప్పుడు చేసిండ్రా? ఇప్పుడు ఇవాళకి 20 రోజులు అవుతా ఉంది. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు మీరు? మీకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించనా లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా? అవకాశం ఇలా రైతులకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. మీరు ఎన్నడూ చెయ్యరు, ఎన్నడూ భూసార పరీక్షలు చేయరు, ఎన్నడూ రైతులకు ఏం పంటలు వేసుకోమని చెప్పరు, ఏమున్నా గివే పనులు. మరి అట్లాంటప్పుడు కనీసం గీ పనులన్నా బరాబర్ చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. చేస్తానే కదా రైతులకి ఇలా ఏం అవసరం ఉన్నది ఏందో తెలుసుకున్న నాడు కనీసం ఫ్యామిలీ గ్రూపింగ్ అన్న ఫాస్ట్ గా చేపియచ్చు కదా. మళ్ళీ వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు లేరు అంటే మీరు ఇళ్ళకి పోయి చేసి రావాలి. జీతాలు తీసుకుంటలేరా? ఆయన రాకపోతే మీరు పోయి చేసి రావాలి. చెప్పిండు కదా మంత్రి, మీ ఇంటికి వచ్చే చేసిపోతారని చెప్పి. అట్లాంటప్పుడు మీరే పోయి ఖచ్చితంగా చేసి రావాలి. అది ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది ఈ బాధ్యత, చేయాల్సింది. ఇక్కడ చూడండి, దసరాలోపు 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం అంటూ దీనికి ఓన్లీ 4,250 కోట్లు అని చెప్పి ఇట్లా చెప్పిర్రు. 2 లక్షల పైన ముచ్చట కూడా లేదు ఇలా. 2 లక్షల కంటే మీదున్నోళ్ళు కట్టన్నా కట్టద్దా, ఎప్పుడు కట్టాలి, ఏమన్నా ఉన్నదా? ఏమన్నా ఆలోచన చేస్తుందా అసలు ప్రభుత్వం? ఇగో అందుకు అవసరమైన కసరత్తు చేస్తుందట. రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్లో తప్పులు దొరకడంతో పెండింగ్ లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి 4వ విడతలో రుణమాఫీ చేయనున్నారు. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్టు తెలిసింది. దసరా పండుగలోపు 4,25,000 మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 15 ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకు 17,934 కోట్ల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కాని వారికి, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకాల్లో తప్పులు దొరికిన రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,28,000 మంది ఉండగా ఆధార్, ఇతర సాంకేతిక సమస్యలున్న రైతులు 1,26,000 మంది ఉన్నారు. మొత్తం కలిపి 5,54,000 మంది రైతులు ఖాతాలు పెండింగ్ లో పెట్టారు. పంట రుణమాఫీ అంటే CLW, అయితే క్రాప్ లోన్ వీవర్ CLW అంటే ఈ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు, ఏఓలకు బాధ్యతలను అప్పగించారు. అయితే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ఏఓలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు ఏం క్షేత్రస్థాయికి వచ్చిరా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఆల్రెడీ ఇందాక కూడా అదే చెప్పిన, క్షేత్రస్థాయికి అక్కడ వచ్చిర్రా ఏఓలు? మీరు పోయొచ్చిర్రు, కాగితాలు పట్టుకొని వాళ్ళ చుట్టూ మీరు తిరిగి వచ్చిర్రు. ఇప్పుడు చెప్పడం మాత్రం క్షేత్రస్థాయిలో వాళ్ళు వచ్చాక మన దగ్గర ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిరట. జరిగిందా అంతటా? అన్ని మండలాలు అట్లనే చేసిర్రా? కొన్ని దగ్గర ఆఫీసులలో కూర్చొని రైతు వేదికల కాడికి పిలుచుకుంటే అర్థం ఉన్నది, ఏవో ఆఫీస్ కాడికి కూడా పిలుచుకొని చేపించుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపు కొలిక్కొచ్చింది. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో 90% పూర్తయిపోయింది అని చెప్పి లెక్క. ఆదిలాబాద్ సహా 90% పూర్తయిపోయిందట కొన్ని జిల్లాలలో. మరికొన్ని జిల్లాల్లో 70% నుంచి 80% పూర్తయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు 4,28,000 మంది రైతుల్లో 3,10,000 మందికి మాత్రం సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయింది. ఆధార్ మిస్ మ్యాచింగ్ అయిన 1,26,000 మంది రైతులను ఇప్పటి వరకు 1,00,000 మంది రైతుల అని వివరాలు చెప్తా ఉన్నారు. 1,26,000 మందికి అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు ఆధార్ మిస్ మ్యాచ్ కి సంబంధించి. ఇక వివరాలు సరి చేశారంటే 1,00,000 మంది వివరాలు సరి చేశారట. 1,25,000 మందిలా మొత్తం 5,54,000 మంది రైతుల్లో ఇప్పటి వరకు
4,10,000 మంది రైతుల వివరాలు సరి చేసి అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు సగటున 74% అప్లోడ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు వరకు మరో 15,000 మంది వివరాలు అప్లోడ్ చేస్తారనే అంచనాతో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. అంతా కలిపి 4,25,000 మంది రైతులను 4వ విడతలో రుణమాఫీలో లబ్ధిదారులుగా ఉండనున్నారు. వీరికి సగటున 1,00,000 చొప్పున బకాయిలు ఉన్న సుమారు అంటే సగటున యావరేజ్ గా కొంతమందికి 2 ఉంటది, కొంతమందికి 1,50 ఉంటుంది, కొంతమందికి 50 లోపు ఉంటుంది, 30,40 వేలు ఉంటుంది. అందుకే యావరేజ్ గా 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇంతమందికి ఇవ్వాలంటే 4,250 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దాదాపుగా స్థానికంగా ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ డేటా అప్లోడ్ పూర్తయింది. ఇతర రాష్ట్రాలు దేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన డేటా అప్లోడింగ్ పెండింగ్ ఉంది అంటూ ఇక కొంతమంది వేరే రాష్ట్రాల్లో వేరే దేశాలలో ఆ డేటా అప్లోడ్ చేయడం అనేది పెండింగ్ ఉందట. లోన్ తీసుకున్న రైతు కుటుంబంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉన్న ఫోటో డిక్లరేషన్ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేస్తున్నారు అంటూ ఇగో ఇది మన దగ్గర చాలా మంది రైతుల డౌట్ ఉండేది. మా భర్త దుబాయ్ పోయిండు, ఆయన లేడు, ఇప్పుడు లోన్ తీసుకున్న ఆయన, సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇప్పుడు నాది అప్లోడ్ చేస్తలేరు, ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తలేరు అని చెప్పి అడిగారు కదా. వాళ్ళకట ఇగో అందుబాటులో ఉంటే ఒక్కరిదైనా సరే తీసుకొని డిక్లరేషన్ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేస్తారట. ఏ ఒక్కరు అందుబాటులో లేకపోతే పెండింగ్ లో జాబితాలో పెట్టరు. ఎవరన్నా అందుబాటులో లేకపోతే ఆ పెండింగ్ లో పెట్టరు అనేది ఇక్కడ లెక్క. ఏవోలు కూడా బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు తీసుకొని స్థానికంగా లేని వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. వాస్తవమా ఒకసారి చెప్పండి. ఎవరన్నా అందుబాటులో లేని వాళ్ళకు ఫోన్లు చేసి పిలుస్తుర్రా, ఫోన్లు చేసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రా అనేది ఒకసారి మీరు చెప్పండి. దాంతో పాటు అయితే కొందరు రైతులు ఇప్పటికీ రావడం లేదు, రైతులు రావడం లేదని మన మీద బదనాం చెప్తారు. మరి నిజంగా రైతులు ఎవరన్నా అట్లాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పండి. మేము అందుబాటులో లేం సార్, ఫలానా దవాఖానలు ఉన్నాం, లేకపోతే ఫలానా జాగాలు ఉన్నాం, బతుకుదెరువు పోయినాం, వాచ్మెన్ గా చేస్తున్నాం, నాకు లీవ్ దొరకలేదు కాబట్టి వస్తా అని చెప్పి కొంచెం చెప్పండి. ఎందుకంటే మన మీద లేపుతారు వాళ్ళు పని చేసి శాత కాదు వాళ్ళకి, ఆఫీసర్లకి. వాళ్ళు ఏం చెప్తారంటే రైతులే వస్తలేరు అందుకోసమే ఆగిపోయిందని చెప్తారు. ఇప్పుడు మన రైతులు పోతలేరట, మరి ఎందుకు పోతలేరు? ఇంకోటి దాంతోపాటు అలాంటి వారి డేటా అప్లోడ్ చేయలేదు. రేషన్ కార్డులు లేని వారికి 1,18,000 మంది రైతులు ఎవరికి అందుబాటులోకి రాలేదు. ఇగో రేషన్ కార్డులు లేని వాళ్ళు 1,18,000 మంది ఉన్నారట. వాళ్ళు ఏ వాళ్ళకి అందుబాటులో వస్తలేరట. మరి ఏం ప్రాబ్లం అయిందో ఒకసారి కనుక్కోండి. ఒకసారి మరి 1,00,000 మంది అంటే మామూలు విషయం కాదు. మరి రేషన్ కార్డు లేక రుణమాఫీ జరగలేదు అనేటోళ్లకు వెయిట్ చేస్తా ఉన్నారట ఏ వాళ్ళు. మరి 1,18,000 మంది వాళ్ళ దగ్గరకు పోతలేరట. ఒకసారి పొండి చేయించుకోండి, తొందరగా కుదిరినంత ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మీ పెండింగ్ ఉండడం వల్ల మీతో అయితలేవు కదా. సో ఆ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళి మీరు గ్రూపింగ్ చేయించుకోండి, అయిపోతుంది. అప్లోడ్ చేస్తే డేటా అయిపోతుంది. ఆధార్లో తప్పులున్న రైతులు 26,000 మందికి సంబంధించిన సమాచారాన్ని సరిచేసే అంశం పెండింగ్ లో ఉంది అంటూ నాకు ఇన్ని కాల్స్ వస్తాయి. ఇంతమంది ఫోన్ చేస్తారు, అన్న మాది ఆధార్లో మిస్ మ్యాచ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అన్నారు. మరి 26,000 మంది ఇంకా పోతలేరట. కనీసం ఇంకా 26,000 మంది ఆధార్ నెంబర్లు మిస్ మ్యాచ్ ఉంటే వాళ్ళు పోయి కనీసం అడుగుతలేరట, చేపించుకుంటలేరట. మరి వీళ్ళందరి పెండింగ్ లో పెట్టిర్రు. సో 26,000 మంది పెండింగ్లు అంటే పోకపోతే పెండింగ్ ఉంటే పర్లేదు, కానీ ఈ పెండింగ్ చూపించి అనవసరంగా ఇది లేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికైతే అక్కడ కట్ చేసి చేసేయాల్సిందే. ఇక పెండింగ్లు ఉంటాయంటే వాళ్ళ ఇంటికి పోయి బతిమలాడి లేకపోతే బామాలు అయితే తీసుకురారు కదా, భుజగిచ్చి చెప్పిండ్రు ఖచ్చితంగా రండి అని. సో అది మన బాధ్యత, ఇది కూడా మనం చేయించుకోవాలి. వాళ్ళు వస్తారంటే వాళ్ళు వస్తలేరని తెలిసిపోయింది మన క్లారిటీ, కాబట్టి మనమే పోయి చేయించుకోవాలి. వాళ్ళు రావాలి. యాక్చువల్గా మంత్రి చెప్పింది అదే, వాళ్ళే వస్తారు మీ దగ్గరకు వచ్చి చేసిపోతారని. వాళ్ళు వస్తలేరు, కనీసం మనమన్నా వెళ్ళి చేయించుకోవాలి. మనం మొండి పట్టుకొని మనం ఇంట్లో కూర్చొని వాడు ఆనే ఆఫీస్లో కూర్చొని ఇద్దరు ఏడోళ్ళు ఆడ కూర్చుంటే ఇక పెండింగ్ పడిపోతే మొత్తానికి కానే కావు, వల్ల ఆగిపోతాం మనం. ఎక్కడ చూడండి. అందుకే వీరిలో నెలాఖరు వరకు 15,000 మంది అందుబాటులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నారు అంటూ ఇది అసలు ముచ్చట. వాళ్ళు చెప్పింది నెలాఖరు వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోతుంది, డేటా కూడా అప్లోడ్ అయిపోతుంది. సో దసరా లోపు అంటే ఈ నెలాఖరు లోపు అన్నారు చూడు, ఇక వాళ్ళకు లిస్ట్ ఇచ్చేస్తారు. నాకు తెలిసి నెలాఖరు లోపు అయిపోగానే లిస్ట్ రిలీజ్ చేసేసి ఫస్ట్ వీక్ లా దసరా లోపు పూర్తి చేస్తారనేది సమాచారం. పక్క అయిపోతుంది. ఇది మనకున్న సమాచారం కూడా చెప్పిన, ఇది పక్క సమాచారం, ఏది బరాబరే, ఏమి మిస్ కాదు. ఇదే కాదు, ఏది మిస్ కాదు, కానీ మనకు టెన్షన్ అవుతుంది. ఏమై అవుతుందా కాదా, ఎన్ని రోజులు చేస్తారు, ఇంకా రైతులంతా రోడ్ల మీదకి వస్తుంటే ఇంకా చూస్తా ఉన్నారు అని చెప్పి కొంత అనుకుంటా ఉన్నారు, కానీ అయిపోతుంది అతి త్వరలో. అయితే ఇక్కడ ఈ 4,25,000 మంది మాత్రం రుణ విముక్తులు అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు.